पैसा बट पिटवा जाओ सर को पिटवाने दो। भाई इफ्तार का वक्त हो चुका है, सब हजरात दुआ पढ़ लें। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सब बाजू आ जाइए, जो कोई हजरात पीछे बैठे हुए सब बाहर से निकल दें। और सबको अस्सलाम वालेकुम। సలాములేకం అందరికీ నమస్కారాలు। ఈరోజు నేను కదిరికి రావడం, ఇక్కడ రంజాన్ ఫంక్షన్ ఈ మాసంలో మీరందరూ కూడా ఒక పవిత్రమైన సంకల్పంతో దీక్ష చేసి అదే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ మాత్రం కూడా మంచినీరు కూడా తగ్గకుండా దీక్షలో ఉండి సాయంత్రం ఈ యొక్క దీక్షని విరమించే పరిస్థితి వస్తుంది। అయితే ఈ పవిత్రమైన మాసంలో ఖురాన్ రాసిన మంత్రం వచ్చిన మాసం ఇది। అయితే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ ఇస్తున్నా, ఈ పవిత్రమైన మాసంలో మీరు ఏ విధంగా అయితే అల్లాహ్ను ప్రార్థిస్తున్నారో అదే మార్గం మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటి, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టడం కానీ, తర్వాత నేను ఉర్దూను 2వ భాష కింద 13 జిల్లాలు డిక్లేర్ చేయడం కానీ, అనేక విధాలుగా మైనారిటీ సంక్షేమానికి నిర్ణయాలు చేశాం। 2014-19లో కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 1-2 కార్యక్రమాలు కాదు, కడప విజయవాడలో ఆది హౌస్లు పెట్టాం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం। అదే సమయంలో ఎవరైతే మౌజంలు ఇమాములు ఉన్నారో దేశంలోనే ఫస్ట్ టైం పారితోషికం కూడా ఆందోళన ఇవ్వడం ఒక్క తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది। అది కూడా నేను ఆ రోజు నిర్ణయం చేశాం। అదే కాకుండా రంజాన్ తోఫా ఇచ్చాం। రంజాన్ తోఫా రోజున రంజాన్ సందర్భంలో ఈసారి ఆలోచించుకోవాల్సింది, ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు తిరిగి కోరుకోలేనంత నష్టపోయాం। ఓసారి బాగా ఆవేదన ఇస్తుంది। ఇలాంటి సందర్భంలో మీరు చూస్తే కర్నూలు నంద్యాలలో అబ్దుల్ సలాం ఎన్ని బెదిరింపులు, కడాన బతకలేక బతుకు మీద ఆశ చాలించుకుని ఆయన భార్య 2 పిల్లలు రైల్వే కిందన పడి పిల్లల్ని రైల్వే ట్రాక్ కట్టేసి బలవంత మరణం చేసుకునే పరిస్థితి వచ్చారు। ఇలాంటి 1-2 కాదు, అనేక మాట్లాడతాను। ఇక్కడ నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు। ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ రంజాన్తో మాసంలో మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, నేను ఈరోజు పనిచేసేది ఒక వర్గానికో ఒక కులానికో ఒక ప్రాంతానికి కాదు, అందరి వ్యక్తిని నేను అందరికీ న్యాయం చేయడం కోసం అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాను। నన్ను ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు। भाई अपनी अपनी जगह पर बैठे सब बना